ఇవాళ మేము మా మొదటి రోజు సుపరిపాలన తొలి అడుగు ప్రోగ్రాం ప్రారంభించడం ఇవాళ దుర్గాలమ్మ గుడి నుంచి. గత సంవత్సరంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశాము. అదే కాకుండా రీసెంట్గా మీరు చూస్తే మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా ప్రజల సాటిస్ఫాక్షన్ రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా కేటగిరీస్లో జీవీఎంసీ టాప్ త్రూ అంటే 1, 2, 3 శానిటేషన్లో లేకపోతే స్ట్రీట్ లైట్స్లో డ్రైనేజ్లో 1, 2, 3 స్థానాల్లో ఎక్కువ రావడం జరిగింది. అయినా కొన్ని ఏరియాస్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. ఇవాళ మాకు అవకాశం ఈ నెల రోజులు ఏంటి అంటే మేము చేసిన మంచి పనులు ఈ సంవత్సరంలో జనాల దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతున్నాము. వాళ్ళకున్న సమస్యలు లేకపోతే ఏదైనా వాళ్ళకి సరిగ్గా అవ్వలేదు అంటే మేము వెళ్ళిన ఈ ప్రోగ్రాంలో వాళ్ళ నుంచి మేము ఒక మినీ సర్వే లాగా మా కార్యకర్తలే మా నాయకులే వెళ్ళి వాళ్ళని అడుగుతాం, పరిపాలన బాగుందా బాగాలేదా, మీకు ఏ ఏరియాలో మీకు సమస్యలు ఉన్నాయి, సూపర్ 6 హామీల్లో ఎక్కడన్నా సమస్యలు ఉన్నాయా, ఇంకేదన్నా మేజర్ ప్రోగ్రామ్స్ మీకు సమస్యలు ఉన్నాయా, మీరు ఏదన్నా ఫీడ్బ్యాక్ ఇద్దాం అనుకుంటున్నారా. కార్యకర్తలు కూడా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ప్రజలందరినీ ఇప్పుడు టచ్ చేసే అవకాశము పార్టీకి ప్రభుత్వానికి ఏంటి అంటే ప్రజల్లో ఉన్న సమస్యలు ఎక్కడ బాగా అక్కడ స్థానిక నాయకులు పరిష్కరించగలుగుతున్నారనేది ఈ 1 మంత్ ప్రోగ్రాంలో బాగా తెలుసు. పాలనలో తొలి అడుగు మా గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ జాతీయ అధ్యక్షుల వారైన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ అవుతుంది. దానిలో భాగంగానే దక్షిణ నియోజకవర్గంలో మా గౌరవ పార్లమెంట్ సభ్యుల వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా దక్షిణ నియోజకవర్గంలో పాదయాత్ర టైప్లోనే గడప గడపకి వెళ్ళి సుపరిపాలన ఏ విధంగా జరిగింది, వారికి ఏమైనా గ్రీవియన్సెస్ ఉన్నాయా, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలుసుకుని మా యాప్లోని మై టీడీపీ అనే యాప్ ఉంది, దాని ద్వారా డౌన్లోడ్ చేసి దాని ద్వారా మా సెంట్రల్ ఆఫీస్ కూడా పంపించడం జరుగుతుంది. సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ఏవైనా సరే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కానివ్వండి, ఎందుకంటే కొంతమందికి రావచ్చు, ఎలిజిబుల్లో ఉన్న వాళ్ళకి రావచ్చు, మరికొంతమందికి ఎలిజిబుల్ రాకుండా అంటే టెక్నికల్ ప్రాబ్లంతో ఎలిజిబుల్ కాకుండా ఉన్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఆ ఎలిజిబుల్ కాకుండా ఉండడం వాళ్ళకి కూడా ఎలిజిబుల్ చేయాలని ఒక గొప్ప సహృదయమైన ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయండి. ఎవరికైతే ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నవాళ్ళు ఎవరు, ప్రభుత్వ పథకాలు సంక్షేమ ఫలాలు రాకుండా అసంతృప్తిగా ఉన్నవాళ్ళు ఎవరు, వాళ్ళందరినీ కూడా మీరు నోట్ చేసుకొని రాబోయే రోజుల్లో వాళ్ళకి కూడా ప్రతి ఒక్క సంక్షేమ ఫలం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే దిశగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారంగా తొలడుగు అంటే రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క వార్డులో ఏ రూపంగా అయితే ఈ సంవత్సరంలోగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారంగా తొలడుగు అంటే రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క వార్డులో ఏ రూపంగా అయితే ఈ సంవత్సరంలోగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఏ రూపంగా జరగలేదు, పార్టీ మీద ఏమైనా అసంతృప్తి ఉందా, లేకపోతే పార్టీ పనిచేయడానికి ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఈవేళ ప్రతి ఒక్క వార్డుల్లో డోర్ టు డోర్ తిరిగే కార్యక్రమం, అలాగే మా వార్డుకి మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంపీ గారు, అలాగే మా వార్డు కార్పొరేటర్, తర్వాత మా పాడువర్గులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.